గారు మనతో పాటు పార్థసారథి గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి మాట్లాడేందుకు. ఏంటి పార్థసారథి గారు, మొత్తంగా సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాజకీయం అయిపోతుంది అనుకుంటే అసలు రాజకీయం మొదలైందే పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ తర్వాత అన్న పరిస్థితి కనిపిస్తోంది. అందులోనూ బలానికి సంబంధించి అంటే చాలా బిల్లులను సునాయాసంగా నెగ్గించుకోగలిగిన కూటమి, ఎన్డీఏ కూటమి కొన్ని బిల్లులు మొన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి, డీలిమిటేషన్ కి సంబంధించి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో ఈ అడ్డంకులను అధిగమించే ప్రయత్నంలో భాగంగానే మీ పార్టీలోకి వలసలన్న టాక్ వినిపిస్తోంది. సో ఏం చెప్పదలుచుకుంటున్నారు? నమస్తే అన్న, జేడీసీలో ఉన్న నమస్తే, గఫూర్ గారు నమస్తే, అందరికీ నమస్తే. ఇప్పుడు పొరపాటున ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైనా వస్తారంటే వాళ్ళు వద్దని చెప్తారండి. వాళ్ళు ఏదైనా బ్యాడ్ రికార్డు జరిగినా ఇంకో రకంగా ఉంటే తప్ప ఎందుకు వద్దంటారు? ఏ రాజకీయ పార్టీ అయినా ఇక్కడ అసలు విషయాన్ని గుర్తించాల్సింటే ప్రజల నుంచి తిరుగుబాటు ఈ రోజు టీఎంసీ మీద, ప్రజల నుంచి తిరుగుబాటు అప్పుడు కమ్యూనిస్టుల మీద, ప్రజల నుంచి తిరుగుబాటు ఈ రోజు టీఎంసీ మీద. నో డౌట్ భారతీయ జనతా పార్టీ గెలవడానికి ప్రజల నుంచి వీళ్ళ మీద ఇచ్చే తిరుగుబాటు వేరే రకంగా ఉండాలి. కానీ అప్పటిదాకా ఇక్కడ నేను కలకత్తాకి నేను వెళ్ళానండి. నేను ఫ్యాక్షన్ కమిటీలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యే సందర్భంలో వెళ్ళినప్పుడు నేను కలకత్తాకి వెళ్ళాను. అక్కడ ఎలా ఉంటుందంటే ఈవెన్ అక్కడ 30 ఏళ్ళు కాంగ్రెస్ కమ్యూనిస్టులు పరిపాలించే వాళ్ళ గొప్పతనం ఏం కాదు. 30 ఏళ్లలో 24వ స్థానానికి తీసుకెళ్లిపోయారు వాళ్ళు. 4వ స్థానంలో స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో పశ్చిమ బెంగాల్ అనేది 4th పొటెన్షియల్ స్టేట్ ఫైనాన్స్ గా, దాన్ని 24వ స్థానానికి తీసుకెళ్లిపోయారు దేశంలోనే. కాబట్టి వాళ్ళు దాని తర్వాత టీఎంసీ వచ్చింది. టీఎంసీలో ఎవరు చేరారు? ఆమె ఎవరిని చేర్చుకుంది? మొత్తం అంతా ఈ కమ్యూనిస్ట్ కట్టనే కదా చేర్చుకోండి. వాళ్ళకే అప్పుడు కమ్యూనిస్టు పేరుతో దౌర్జన్యం చేశారు, తర్వాత ఈ పేరుతో దౌర్జన్యం చేశారు. కట్మని అండి మనము వీడియోలో చూస్తున్నాం. ఇంతకు ముందు అయితే కానీ పార్థసారథి గారు చాలా సార్లు మనం విన్నాం టీఎంసీ గూండాలు అని చెప్పి విన్నాం. మరి ఇప్పుడు ఆ టీఎంసీ గూండాలనే భారతీయ జనతా పార్టీ చేర్చుకుంటుందా? టీఎంసీ గూండాలను చేర్చుకోదు, కానీ ఎవరైతే దాంట్లో నీతివంతంగా ఉండి ఇంతవరకు విధి లేక, ఇంతకు ముందే చెప్పారు కదా, మన గఫూర్ గారు చెప్పారు కదా, ఆమె చేసేది అక్రమాలని తెలిసినా, ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితిలో ఉన్నారని తెలిసినా చేస్తుంది. రెండవది, మా యొక్క బిల్లులు అంటే దేనికోసం బిల్లులు వచ్చేది? మహిళా బిల్లు దేనికోసం? మహిళా బిల్లు దేనికోసం పెట్టినాం? డీలిమిటేషన్ బిల్లు దేనికోసం పెట్టినాం? అరే అంత న్యాయంగా, అరే బాబు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నున్నారో దానికి 50% పెంచుకోండి, మళ్ళా ఎక్కడ గానీ తేడా వద్దు, అంత ఓపెన్ గా చెప్పిండేటువంటి దాన్ని కూడా ఈ కాంగ్రెస్ కూటమి, ఇండి కూటమి వీళ్ళందరూ కూడా వ్యతిరేకించారంటే వాళ్ళ స్వార్థాన్ని గురించి మనం ప్రశ్నించాలా, బీజేపీని కాదు. బీజేపీ ఏమన్నా గుజరాత్ లో ఎక్కువ ఇచ్చింటే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువ ఇచ్చి ఇక్కడ తగ్గించింటే, వాస్తవంగా వీళ్ళు మన యొక్క దక్షిణాది ప్రాంతానికి అన్యాయం చేశారు. వీళ్ళు జనాభా ప్రాతిపదికన వస్తే మనకుండే 42 సీట్లు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే 42 సీట్లు 34కు పడిపోతాయి ఈ రోజు. అది కాకుండా భారతీయ జనతా పార్టీ అరే బాబు ఇవన్నీ వద్దు, ముందు ఎలా ఉందో దానికి 50% యాడ్ చేయండి అంటే సపోర్ట్ చేయాల్సిందేటువంటి వాళ్ళు వీళ్ళు వీడిపోయినారు. చాలా సార్లు మీరు బీజేపీ దాంట్లో ఓడిపోయిందంటే, అంటే బీజేపీ ఓడిపోలే, 2/3 మెజారిటీ, 50% కంటే ఎక్కువే ఉంది మాకు. ఆ యొక్క బిల్లులో కూడా 50% కంటే ఎక్కువ ఉంది, 2/3 మాకు రాలేదు. ఈ రోజు పశ్చిమ బెంగాల్లో ప్రజల యొక్క వ్యతిరేకత అభిషేక్ బెనర్జీ మీద ఉంది, మమతా మీద కూడా ఉంది. వాళ్ళ యొక్క కట్మని స్థానిక కార్యకర్తలు ఎవరైతే ఉండి వాళ్ళందరూ కట్మని అక్కడ ఎలా ఉండేది, ఎంత ఘోరంగా ఉందంటే, నా దగ్గర పనిచేస్తాడండి, మా దాంట్లో ఒక వంట మనిషిగా పనిచేస్తాడు, పశ్చిమ బెంగాల్ నుంచి దాదాపు 20 ఏళ్ల నుంచి ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబం ఎన్నికల్లో పోయి ఓటేసేది కాదంట. అక్కడికి వస్తే ఏదన్నా వాళ్ళు కాఫీనో టీ పెట్టింటే తాగేసి రావడం తప్ప ఓట్లన్నీ కూడా అవతలుంటే వాళ్ళు వేసుకున్నారు. అది కమ్యూనిస్టులు అదే చేశారు, కాంగ్రెస్ అప్పట్లో అదే చేసింది, మమతా బెనర్జీ కూడా అట్లే చేసింది. సో పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతుంది అంటే, రాజకీయం చేస్తారు అది ఓకే, మీరు చెప్పినట్టుగా 4వ స్థానంలో పరిపుష్టిగా ఉన్న పశ్చిమ బెంగాల్ ను ఆ విధంగా అడుగులు వేయబోతుందా? దేశ రాజకీయాల్లో అసలు పశ్చిమ బెంగాల్ అంశంతో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? 100% అండి. ఉత్తరప్రదేశ్ లో మేము ఏం చేసాం? ఏ స్థానంలో ఉన్నింది? అది 16వ స్థానంలో ఉండేటువంటి ఉత్తరప్రదేశ్ ని ఇప్పుడు నంబర్ 1 స్థానానికి తెచ్చినాం. 25 కోట్ల జనాభా ఉన్నప్పటికీ సమర్థవంతమైన నాయకుడు, అతనికి సపోర్ట్ చేసేటువంటి సమర్థవంతమైన నీతివంతమైన కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని పనులు చేసుకుంటే అన్ని పనులకు సపోర్ట్ చేస్తోందండి. మమతా బెనర్జీ కూడా ఎన్ని నిధులు ఇచ్చారు? ఎక్కడైనా తేడా ఉందా? పినరవి విజయన్ కి కేరళకి ఏమన్నా నిధులు ఇచ్చారు? ఎక్కడైనా తేడా ఉందా? ప్రపోర్షనేట్ గా ఉండే దాంట్లో ఎక్కడ తేడా లేదు కదా. మీరు
దానికి సంబంధించి పనే చేయకుండా మీరు అడగకపోతే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కాబట్టి ఇక్కడ ఉండేటువంటి దాంట్లో అక్కడ ప్రజల యొక్క తిరుగుబాటుగా గుర్తించాలి తప్ప ఇది వేరేది కాదు. ప్రజలు ఎలా ఉన్నారంటే ఇంకా బీజేపీ అక్కడ ఉండేటువంటి నాయకుల్ని రక్షిస్తోంది కాబట్టి ఈ రోజు వాళ్ళు ఉన్నారు. బీజేపీ పార్థసారథి గారు చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి. పశ్చిమ బెంగాల్ రాజకీయం మాత్రం ఢిల్లీకి చేరింది. ఢిల్లీ వేదికగా సోనియా గాంధీ నివాసంలో మమతా బెనర్జీ సోనియాతో మాట్లాడుతున్నారు. ఎంపీలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటికీ ఆ ఎంపీలంతా కూడా భారతీయ జనతా పార్టీ గూటికి చేరిపోయారు. పశ్చిమ బెంగాల్ రాజకీయం దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. ఇక రేపటి నుంచి జరిగే రాజకీయ పరిణామాలు మాత్రం దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారబోతున్నాయి. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది డిస్కషన్ లో ఏంటండి ఒకే ఒక మాట అండి. యా ఇది కుంటికాల డ్రామా చేసి ఒకసారి ఎన్నికల్లో గెలిచింది. మొన్న ఎవరో వచ్చి దాడి చేస్తున్నారు అనేటువంటి సృష్టించి దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది. ఇప్పుడు కూడా ఏదో ఒక కుట్ర ఆమె చేస్తుంది. చూద్దాం ఏ విధమైన రాజకీయ కుట్రలు జరగబోతున్నాయి, భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది వేచి చూద్దాం. చర్చలో పాల్గొన్న గఫూర్ గారికి, పార్థసారథి గారికి, జేడీ శీలం గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి అజెండా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.